మనసారా హాయిగా నవ్వగలగడం, ఆహారాన్ని నమిలి తినగలగడం శారీరక మానసిక ఆరోగ్యానికి ఎంతో మంచిది. కానీ దంతా చిగుర్ల సమస్యలున్న వాళ్ళు సరిగ్గా నమలలేక ఈ రెండింటికి దూరం అవుతుంటారు, స్ట్రెస్ లెవెల్స్ కి గురవుతూ ఉంటారు, శారీరక సమస్యలకి గురవుతూ ఉంటారు. మరి అసలు చిగుర్ల దంత సమస్యలకు ఏ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, వాటిలో వచ్చిన కొత్తదనాలేంటి, వివరాలను అందించడానికి పార్థ డెంటల్స్ కాస్మెటిక్ డెంటిస్ట్ డాక్టర్ కల్పన గారు మనతో ఉన్నారు. ఆమె మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు ది షో. హలో. దంతా చిగుర్ల సమస్యలు ఉన్నాయంటే కొంచెం సోషలైజ్ అవ్వడానికి వెనకాడుతూ ఉంటారండి. డెఫినెట్ గా అంటే దంతాల మధ్య గ్యాప్స్ ఉన్నా, ఎత్తున్నా, లేకపోతే రంగు మారినా గానీ, లేకపోతే నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుని ఇబ్బంది పడుతూ ఉంటారు. అసలు ఇది ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది అంటారు? డెఫినెట్ గా నోట్లో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఇప్పుడు అందమైన చిరునవ్వు లేకపోయినా, నోట్లోంచి దుర్వాసన వస్తున్నా, రంగు మారిపోయిన పళ్ళున్నా, ఎత్తు పళ్ళున్నా, వంకర పళ్ళున్నా, సందులున్నా, ఇలాంటి సమస్యలు అన్నిటిలో కూడా మనిషికి ఏంటంటే ఆత్మవిశ్వాసం, సైకలాజికల్లీ వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. మనం కాన్ఫిడెంట్ గా మాట్లాడాలి అంటే డెఫినెట్ గా మనం మాట్లాడేటప్పుడు మన పలు వరుస ఎక్స్పోజర్ ఉంటుంది. సో అందమైన చిరునవ్వు ఉండాలి. సింపుల్ యాజ్ దట్. ఒక ఫోటోకి ఫోజ్ ఇవ్వాలన్నా కూడా చాలా మంది చూడండి పెదాలు బిగపెట్టిస్తారు, కొంతమంది ఇలా చేయి అడ్డం పెట్టుకుంటారు, కొంతమంది మాట్లాడేటప్పుడు వెనక్కి తగ్గి మాట్లాడతారు. ఇవన్నీ కూడా డెఫినెట్ గా మన టీత్ సెట్ సరిగా, చిరునవ్వు సరిగా లేకపోవడం వల్ల జరుగుతాయని డెఫినెట్ గా చెప్పొచ్చు. రెండోది, ఇంకొక ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే నోటి దుర్వాసన. చాలా మంది యువతలో ఇప్పుడు నోటి దుర్వాసనతో బాధపడుతున్నారు. నోటి దుర్వాసన ఉన్నప్పుడు కూడా వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా తక్కువగా ఉంటాయి. మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళు చెప్పాలి అనుకునే దాని మీద కన్నా నోట్లోంచి స్మెల్ వస్తుంది, ఎదుటి మనిషికి ఇబ్బంది, దీనివల్ల బ్యాడ్ ఇంప్రెషన్ ఏమైనా వస్తుందేమో, మనం అనుకున్న పని జరగదేమో అనే ఆలోచన ఎక్కువగా ఉండి వాళ్ళు పూర్తి స్థాయి వర్క్ చేయలేకపోతున్నారు. కానీ ఈ రెండు సమస్యల్ని సాల్వ్ చేసుకోవడం ఇప్పుడు ఆధునిక దంత వైద్యంలో చాలా సింపుల్. స్మైల్ కి సంబంధించి, చిరునవ్వుకి సంబంధించి ఎటువంటి ఇబ్బందులున్నా స్మైల్ డిజైనింగ్ అనే కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. ఏ ఏజ్ వాళ్ళకన్నా ఎలాంటి సమస్యలున్నా మనం దాన్ని మార్చి ప్రతి ఒక్కరికి అందమైన చిరునవ్వుని పర్మనెంట్ గా ఇవ్వచ్చు. రెండోది, నోటి దుర్వాసన. నోటి దుర్వాసన చికిత్సలు కేవలం 20 నిమిషాలు మాత్రమే. ఎవరైనా నోరు దుర్వాసన వస్తుందని డాక్టర్ గారి దగ్గరికి వస్తే వెంటనే ఆ సమస్యని సాల్వ్ చేసి మీకు ఫ్రెష్ బ్రీత్ ఇవ్వచ్చు. అలా కాకుండా మీ అంతటి మీరు ప్రయత్నాలు చేస్తుంటారు. చాలా మంది పేషెంట్లను చూస్తాను నేను, చూయింగ్ గమ్ నమలడం, బ్రషింగ్ 4-5 సార్లు చేసుకోవడం, లేకపోతే వెనక్కి తగ్గడం, మౌత్ వాష్లు వాడడం లాంటివి చేస్తారు. అలాంటివి చేసినా కూడా సమస్యలు సాల్వ్ కావు. ఒక డాక్టర్ హెల్ప్ తీసుకుంటే ఈ సమస్యలు సాల్వ్ చేయడం చాలా ఈజీ. శ్రీనివాస్ గారు వెయిట్ చేస్తూ ఉన్నారు. శ్రీనివాస్ గారు, హలో. ఓకే, అంటే సోషలైజ్ అవ్వడానికి వెనకాడుతూ ఉంటారు. అండ్ అట్ ద సేమ్ టైం దంతాలు సరిగ్గా లేకపోతే మాటలు కూడా సరిగ్గా రాకపోవడం, సరిగ్గా నమిలి తినలేకపోవడం కూడా జరుగుతుంది కదండి. అంటే దీనివల్ల కొంచెం శారీరకంగా ఏమన్నా ఎఫెక్ట్ అవ్వచ్చు అంటారు? డెఫినెట్ గా ఎస్ అండి. ఇప్పుడు మనం మంచి హెల్త్ మెయింటైన్ అవ్వాలి అంటే ఆహారం తినాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్, నోట్లో కొంతమందికి పళ్ళుండవు, దంతాలు లేవనుకుందాం, వెనక దంతాలు. సో ఎప్పుడైతే దంతాలు ఉండవో వాళ్ళు మంచి ఆహారం తినలేం. చాలా మందిని చూస్తాం, మనం ఏదైనా ఫుడ్ ఆఫర్ చేయగానే వాళ్ళు వద్దని రిజెక్ట్ చేస్తుంటారు. అంటే ఇష్టం లేక డెఫినెట్ గా కాదు, అంటే నమిలి తినలేక వద్దంటారు. ఎప్పుడైనా కూడా మన పళ్ళు, మన శాశ్వత దంతాలు పోగొట్టుకునే సమస్యలు ఏముంటాయి? పిప్పి పళ్ళ వల్ల పోతాయి, చిగుళ్ళ వ్యాధుల వల్ల పోతాయి, యాక్సిడెంట్స్ వల్ల పోతాయి. అయిపోయిన వెంటనే రీప్లేస్ చేసుకోవాలి అని వాళ్ళకి తెలిసినా పర్వాలేదులే, ఈ పళ్ళు లేకపోతే ఈ పళ్ళతోనే నమిలి తింటామో అన్న ఆలోచనతో రీప్లేస్ చేసుకోవట్లేదు. అలా చేసుకోకపోవడం వల్ల మంచి ఆహారం తినలేరు. క్రమేపీ వాళ్ళ ఆహారపు అలవాట్లు ఎలా మారిపోతాయంటే మెత్తగా ఉడకబెట్టిన రైస్ తినడం, ఉప్మా తినడం, జావలా ఉండడం, ఎక్కువ లిక్విడ్స్ మీద ఆధారపడడం లాగా వాళ్ళ డైట్ ఆల్టర్ అయిపోతుంది. ఎప్పుడైతే ఇలా డైట్ ఆల్టర్ అయిపోయిందో స్లోగా మన జీర్ణకోశానికి సంబంధించిన వ్యాధులు రావడం, ఫైనల్లీ మన ఫేస్ అంతా కూడా ఆల్టర్ అయిపోయి మనకున్న వయసు కన్నా పెద్దగా అనిపించడం, ఇక్కడ కళ్ళ దగ్గర, దవడల దగ్గర, ఈ పెదవుల దగ్గర అంతా ముడతలు వచ్చేసి చాలా ఏజ్డ్ గా కనిపించి బాగా మనం పెద్ద వయసు ఉన్న వాళ్ళ కనపడడం జరుగుతూ ఉంటది. సో నోట్లో పళ్ళు లేకపోతే రీప్లేస్ చేసుకోవడం కేవలం 2 సిట్టింగ్స్ మాత్రమే. చాలా న్యాచురల్ గా రీప్లేస్ చేయగలుగుతాము. మనం పెట్టే ఆర్టిఫిషియల్ టీత్ అంత స్ట్రాంగ్ గా ఉంటాయి. మీరు పూర్తిగా అన్ని రకాల ఆహారాలు నమిలి తినడానికి ఉపయోగపడతాయి. అలాగే మీరు నోరు తెరిచి ఎవరికైనా చూపెట్టినా అవి న్యాచురల్ పళ్ళ, పెట్టుడు పళ్ళని ఎవరు గుర్తించలేనంత న్యాచురల్ గా పెట్టగలుగుతున్నాం. సో పళ్ళు పోతే వెంటనే రీప్లేస్ చేసుకోండి. ఇప్పుడు డెంటల్ ట్రీట్మెంట్స్ అనేవి చాలా సింపుల్ గా ఉన్నాయి, చాలా ఈజీగా ఉన్నాయి. మీకు పళ్ళు కూడా కేవలం 2 సిట్టింగ్స్ లో పెట్టేయడం సాధ్యపడుతుంది. కడప నుంచి స్వరూప గారు. స్వరూప గారు, హలో. హలో స్వరూప గారు. హలో, నమస్తే అండి, చెప్పండి. హలో, నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. మా బాబుకి 11 months 25 days అండి. 11 months.
11 నెలల వయసు. ఓకే. బాబుకి ఇంకా పళ్ళు రాలేదండి. ఏం పర్లేదమ్మా, పిల్లలకి జనరల్ గా 6 నుంచి 8 నెలల మధ్యలో కింద పళ్ళు రావడం స్టార్ట్ అవుతుంది. 11 నెలలు అంటే కొంచెం లేట్ అవుతా ఉంది. ఒక్కొక్కరికి పిల్లలకి కొంచెం లేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇబ్బంది పడకండి, కొంచెం వెయిట్ చేయండి. 1 సంవత్సరం దాటిన తర్వాత కూడా పళ్ళు రాకపోతే ఒకసారి డాక్టర్ దగ్గర తీసుకురండి. కడపలో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది. సంవత్సరం దాటిన తర్వాత తీసుకొస్తే ఒక ఎక్స్రే ఉంటుంది. ఆ ఎక్స్రే తీసి చూస్తే లోపల పళ్ళు అసలు ఫామ్ అయినాయా అవ్వలేదా, బయటికి రావడానికి ఇంకా ఎంత టైం తీసుకుంటుందని అప్పుడు చూడొచ్చు. ఇప్పుడు ఇంకా చాలా చిన్న బిడ్డ కదా, ఇప్పుడు ఏం వద్దు, జస్ట్ వెయిట్ చేయండి అంతే. ఏమైనా కాల్షియం అది డిఫిషియన్సీ ఉందేమో, మీరు పాలు అవి సరిగా ఇవ్వట్లేదేమో కొంచెం చెక్ చేసుకుని ఆ డిఫిషియన్సీ ఏదైనా ఉంటే మల్టీవిటమిన్ సిరప్ లాంటిది ఇవ్వండి, బాబు నార్మల్ అయిపోతాడు.